హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ మధ్యకాలంలో క్రైస్తవ మతం గురించి చాలా వింటున్నాం. క్రైస్తవ మతం ఎడారి మతం, అది విదేశీ మతం, మన భారతదేశంలో దానికి స్థానం లేదని. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు మాట్లాడుతున్న ఆ మతం పుట్టిన దేశాలే ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అది ఎలాగంటారా? టెక్నాలజీ వాళ్ళది, మెడిసిన్ వాళ్ళది, ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళది, సైన్స్ వాళ్ళది. అంతెందుకు, మీరు వాడుతున్న ఫోన్ ఎవరు తయారు చేశారు? ఆ ఫోన్ సాఫ్ట్వేర్ ఎవరు డెవలప్ చేశారు? ఇవన్నీ కూడా క్రైస్తవుల యొక్క ఆవిష్కరణలే కదా. ఒక్కసారి మీ ఇంట్లో చూడండి, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఇవన్నీ ఎవరిచ్చారు? అదే క్రైస్తవ దేశాలు. ఏసు విశ్వాసం ఉన్న ప్రజలు రూపొందించినవే కదా. మరి మీరెందుకు వీటిని వాడుతున్నారు? మానేయచ్చు కదా. మన భారతదేశం పిచ్చిగా ప్రేమించే ఆట క్రికెట్. అది ఎక్కడ పుట్టింది? ఇంగ్లాండ్లో. ఇంగ్లాండ్ అంటే ఏమిటి? క్రైస్తవ దేశం. మరి ఆ క్రైస్తవ దేశం సృష్టించిన క్రికెట్ ఆటను మనం ఎందుకు ఆడాలి? ఎందుకు చూడాలి? అంతెందుకు, మన దేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్న రైల్వే వ్యవస్థను రూపొందించింది కూడా మీరు అంటున్న ఎడారి మతం క్రైస్తవ దేశమే. మనం ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేస్తాం. ఇది కూడా మళ్ళీ మీరు అంటున్న ఎడారి మతాన్ని ఆచరిస్తున్న క్రైస్తవుల దేశం యొక్క బ్రిటిష్ కల్చరే కదా. ఎడారి మతం అంటున్న వారు మీరు ఇంగ్లీష్ మాట్లాడడం మానేయండి ముందు. అలాగే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించడం కూడా మానేయండి. ఎందుకంటే మీరు అంటున్న ఆ ఎడారి మతం ఆచరిస్తున్న క్రైస్తవుల దేశం బ్రిటిష్ భాషే ఆ ఇంగ్లీష్. చివరికి మనం ధరించే దుస్తులు అంటే బట్టలు, ప్యాంట్, షర్ట్లు, ఇవన్నీ కూడా బ్రిటిష్ కల్చర్ నుంచి వచ్చినవే. ఇలా చెప్పుకుంటూ పోతే మనం వాడుతున్న వస్తువులు, టెక్నాలజీ మొత్తం 90% వరకు మీరు అంటున్నారే ఎడారి మతం అని, ఆ ఎడారి మతం ఆచరిస్తున్న క్రైస్తవ దేశాల వారే కనిపెట్టడం జరిగింది. వాళ్ళు క్రైస్తవ దేశాల వారు కావచ్చు, వాళ్ళ ఆవిష్కరణ వల్లే మనం ఈ రోజు ముందుకు సాగుతున్నాం. వాళ్ళు సృష్టించిన జ్ఞానాన్ని మనం వాడుకుంటున్నాం, కానీ వాళ్ళు ఆచరిస్తున్న మతాన్ని మాత్రం మనం ఎగతాళి చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. ఓకే, జై భీమ్, జై భారత్.